ఈ పేరు వింటేనే ఒకప్పుడు దక్షిణాదిన 2-3 రాష్ట్రాలు వణికిపోయేవి. గంధపు చెక్కలు, ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేస్తూ అడవుల్లో వీరప్పన్ ఒక ప్రైవేటు సైన్యాన్నే ఏర్పాటు చేసుకుని 2-3 రాష్ట్రాల పోలీసులకు చుక్కలు చూపించాడు. అయితే పోలీసుల ఎన్కౌంటర్లో వీరప్పన్ హతమయ్యాడు. ఎప్పుడో చనిపోయిన వీరప్పన్ పై ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఆ వీరప్పన్ కుమార్తె విద్యారాణి ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకున్న విద్యారాణి వృత్తిరీత్యా లాయర్ కాగా 2020లో ఆమె బీజేపీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే ఆ పార్టీలో తమిళనాడు బీజేపీ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా విద్యారాణి పనిచేశారు. అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో ఆమెకు బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో పార్టీ మారిన విద్యారాణి తమిళ నటుడు, దర్శకుడు సీమాన్ స్థాపించిన తమిళ్ నేషనలిస్టు పార్టీ ఆఫ్ నామ్ తమిజర్ కచ్చి ఎన్డీకేలో చేరారు. ఈ క్రమంలోనే 2024లో లోక్సభ ఎన్నికల్లో విద్యారాణి ఈ తమిళ్ నేషనలిస్టు పార్టీ ఆఫ్ నామ్ తమిజర్ కచ్చి ఎన్డీకే తరపున బరిలో ఉన్నారు. తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానం నుంచి విద్యారాణి లోక్సభకు పోటీ పడుతున్నారు. ఇక ఈ పార్టీ తమిళనాడుతో పాటు పుదుచ్చేరి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ క్రమంలోనే తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలతో పాటు పుదుచ్చేరిలోని ఒక స్థానానికి పోటీ చేసే మొత్తం 40 మంది అభ్యర్థులను ఎన్డీకే చీఫ్ సీమాన్ ప్రకటించారు. అయితే ఈ 40 మంది అభ్యర్థుల్లో సగం మంది మహిళలేనని సీమాన్ స్పష్టం చేశారు. విద్యారాణి కృష్ణగిరిలో ప్రస్తుతం ఒక పాఠశాలను కూడా నడుపుతున్నారు. విద్యారాణి ఆమె తన తండ్రి వీరప్పన్ను ఒకే ఒకసారి కలిసినట్టు తెలుస్తోంది. తన తండ్రి వీరప్పన్ తన జీవితానికి కొత్త దిశానిర్దేశం చేశారని విద్యారాణి గతంలో తెలిపారు. ఆమె చిన్నతనంలో 3వ తరగతి చదువుతున్నప్పుడు తమిళనాడు, కర్ణాటక సరిహద్దులోని గోపీనాథం ప్రాంతంలో ఉండే తన తాతయ్య ఇంట్లో తన తండ్రిని చూసినట్టు విద్యారాణి పేర్కొన్నారు. అయితే అదే వీరప్పన్ను కలవడం మొదటిసారి, చివరిసారి కూడా అని చెప్పారు విద్యారాణి. వీరప్పన్, ముత్తులక్ష్మిల రెండో కుమార్తెనే ఈ విద్యారాణి. అయితే ఇక ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తుందట. ఆమె తన స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. బీజేపీలో చేరటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు వివరించారు. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి, నా భర్త చేసిన నేరాలకు మూల్యం చెల్లించుకుంటున్నాను అని ముత్తులక్ష్మి జైలు నుండి విడుదలైన తర్వాత చెప్పారు. ఒకదాని తర్వాత మరొక కేసులతో పోరాడుతూ ఒక రాష్ట్ర జైలు నుండి మరొక జైలుకు తరలించబడినప్పటికీ వీరప్పన్ కూతురు విద్యారాణి ప్రభుత్వోద్యోగి కావాలనే తన తండ్రి కలను నెరవేర్చడానికి చాలా చిన్నప్పటి నుండి చాలా కష్టపడింది. విద్యారాణి చెన్నైలోని నుంగంబక్కంలో ఐఏఎస్ కోచింగ్ క్లాసులో చేరింది. వీరప్పన్ సహచరులు అయిన నకీరన్ గోపాల్, అలాగే పొలిటీషియన్ కనిమొళి, ఇంకా మరికొందరు ఆమె చదువుకి ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. నకీరన్ గోపాల్ విద్యారానికి అండగా ఉంటూ కన్న కూతురిలా చూసుకుంటానని వీరప్పనికి మాట ఇచ్చాడు. ఇచ్చిన మాటను అలాగే నిలబెట్టుకున్నాడు. దాంతో గోపాల్ అండతో విద్యారాణి ఐఏఎస్ చదవాలనుకుంది. కానీ వీరప్పనుకు మాత్రం తన కూతురిని డాక్టర్ని చేయాలని అనుకుని గోపాల్కి చెప్పాడు. కానీ విద్యారాణి మాత్రం డాక్టర్ మరియు ఐఏఎస్ అధికారి ఇద్దరూ పబ్లిక్ సర్వెంట్లే. డాక్టర్ కంటే ఐఏఎస్ అనేది ఎక్కువ అధికారంతో కూడిన ఉద్యోగమని, మార్పులు సమాజాన్ని మార్చడానికి ఉపయోగపడే ఆయుధమని విద్యారాణి భావించింది. అందువల్లే ఆమె సమాజంలో చాలా మార్పులు తీసుకురాగలను అని ఆమె నమ్మి వీరప్పన్ అనుకున్నట్టుగా కాకుండా ఐఏఎస్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపించింది. విద్యారాణి కులాంతర వివాహం చేసుకుంది. అయితే దానికి ఆమెకు ముత్తులక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ క్రైస్తవ దళిత వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరప్పన్, ముత్తులక్ష్మి పెళ్లి చేసుకోవడానికి వీరప్పన్ మామ అంగీకరించలేదు. దాంతో ముత్తులక్ష్మిని తీసుకుని వీరప్పన్ పారిపోయాడు. అడవిలోనే ఇద్దరూ ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ముత్తులక్ష్మి గర్భవతి అయింది. అదే గర్భంతో 8 నెలల పాటు అడవిలో నరకం అనుభవించింది. ఇక చివరకు ఆమె తన ప్రసవం కోసం మళ్లీ తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఆమెను అరెస్ట్ చేస్తారనే భయంతో ఆమె తండ్రి ఆమెను ఇంట్లో ఉంచకుండా చెన్నైకు తీసుకువెళ్లాడు. కానీ ఊహించని విధంగా గర్భంతో ఉన్న ముత్తులక్ష్మిని చెన్నైలో పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు ఆమెను కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్యలో ఒక మహిళా హాస్టల్లో ఉంచారు. అక్కడే ఆమె తన మొదటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆమె విద్యారాణి. ఇది విద్యారాణి స్టోరీ.